విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో గల గొల్లపల్లి గ్రామంలో 10వ వార్డు అంబేద్కర్ కాలనీలో మాజీ మంత్రి రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంబార్కి శరత్ బాబు, వార్డు కౌన్సిలర్ కాకల గోవిందమ్మ, వార్డు మాజీ కౌన్సిలర్ జిల్లా టీడీపీ నాయకుడు కాకల వెంకట్రావు, 10వ వార్డు గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు। చూడండి సార్, $4,000 పెన్షన్ చేయటమే కాకుండా మరి ఎన్నికల సమయంలోని అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే కూటమి ప్రభుత్వం వస్తే పెన్షన్ మీకు రాదు అని ప్రచారం చేశారో, దేవుడి దయ వల్ల ప్రజలు ఆ మాటలు నమ్మకుండా పూర్తి విశ్వాసం చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద పెట్టడం గమనించవలసిన విషయం। ఆ ప్రకారంగానే ప్రజల నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఏదైతే 4,000కి పెంపొందిస్తామని మాట ఇచ్చారో ఆ ప్రకారంగా 4,000కి పెంపొందించి క్రమంగా ప్రతి నెల కూడా 1వ తేదీన ఇవ్వటం జరుగుతుంది। ఇది చంద్రబాబు నాయుడు గారికి వారి అనుభవంతో ఈ సంక్షేమం ఏదైతే ఇంత పెద్ద ఎత్తున దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని సంక్షేమం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది। మనకన్నా 3-4 రెట్లు పెద్ద రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా మనం ఏదైతే పెన్షన్కి మన రాష్ట్ర బడ్జెట్లో కేటాయిస్తున్నామో దాంట్లో 3వ వంతు కూడా ఇవ్వట్లేదు। ఇది ముఖ్యంగా గమనించవలసింది, సంక్షేమం ఇంత పెద్ద ఎత్తున ఇవ్వటంతో పాటు అభివృద్ధి కూడా సంవత్సర కాలంలోనే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, మరి పెట్టుబడులు రాష్ట్రంలోకి రావటం, ఇవన్నీ కూడా సంపదల సృష్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఆ ప్రకారంగా సంపద దృష్టి మీద కూడా ఎక్కువగా దృష్టి సాధించడం జరిగింది। ఈరోజు ఏదైతే సూపర్ 6 కార్యక్రమం ఉందో అవన్నీ కూడా అమలు చేయడానికి అన్ని విధాల కృషి చేస్తూ, అదేవిధంగా మరి ఈ నెల నుంచి 4వ తేదీ నుంచి ఆటో డ్రైవర్లకి కూడా వాళ్ళకి సంబంధించిన అమౌంట్స్ కూడా వేయటం జరుగుతుంది।